హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అయితే మనం శరీర ధర్మం అనేది కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. శరీర ధర్మంలో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, దాని గురించి ఒక అవేర్నెస్ ఇచ్చుకుంటూ మనల్ని మనం ఎలా కేర్ తీసుకోవాలి, మనం మెంటల్ హెల్త్ గురించి అవ్వచ్చు, ఫిజికల్ హెల్త్ గురించి అని ఒక చిన్న సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అయితే నేను పెట్టుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఫిజికల్ బాడీ అండ్ మనకి ఇంటర్నల్గా కనిపించని సూక్ష్మ శరీరం గురించి, అంటే మెంటల్ హెల్త్ గురించి, ఈ రెండింటికి మధ్యలో ఉన్న బాండింగ్ గురించి, అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ని మనం ఎలా కర్మ కలిగా ఎట్లా భావిస్తాం, మనల్ని మనం ఎలా వెనక్కి తీసుకెళ్తున్నాం అనే దానికి నేను ఈ కాన్సెప్ట్ మీద వెళ్తున్నా. సో దాంట్లోనే మెంటల్ హెల్త్ అనే కాన్సెప్ట్స్ కూడా వస్తాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే బ్రేక్ ఎక్కడ పడుతుందంటే ఈ కాన్సెప్ట్స్ తోటి ఎక్కువ కనెక్ట్ అయ్యి వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. అంటే నేను చెప్పాలి అనుకున్నది కూడా ఇదే. మీరు కూర్చొని ఇది తినండి, మీరు ఇలాగే ఉండాలి, అలాగే చేయాలి అనేది కాదు. ఇక్కడ ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్కరి సరౌండింగ్స్లో, వాళ్ళ సిచ్యువేషన్స్లో జరిగేది ఒక్కొక్కటి. సో ఎవరి సమస్యని వాళ్ళకి ఒక అవగాహన కల్పించుకొని, వాళ్ళకి వాళ్ళే ధైర్యం తెచ్చుకొని, వాళ్ళకి వాళ్ళే సొల్యూషన్ వెతుక్కోవాలి. ముందు వీళ్ళు నిజాన్ని, సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు స్టేబుల్ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తే తప్ప ఆ సిచ్యువేషన్కి, ఆ సమస్యకి ఆన్సర్ రాదు. అది ఫిజికల్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్ అనేదే మన మెయిన్ ఇంటెన్షన్. సో దాంట్లో నేను చెప్పాలనుకున్న నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి, మెంటల్ హెల్త్ని రెండింటిని ఇంటర్లింక్ చేస్తూ చెప్పాలని. కానీ వచ్చిన మెసేజెస్ వచ్చి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మేము హీల్ అవుతున్నాం, సమస్యని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, మీ జర్నీ మాకు బాగా సంతోషంగా అనిపించింది, మేము ఇలాగే మారుతాం అని ఎప్పుడైతే మీరు ఒక మనసులోకి వచ్చిందో అక్కడే మార్పు అనేది, సొల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే మాకు ఒకటే ఏంటంటే దీని నుంచి ధైర్యం ఎలా తెచ్చుకోవాలి, మీరు ఎలా ధైర్యంగా ఉన్నారు, నాకు ఇది తెలుసుకోవాలనుకుంటున్నా ఫస్ట్ అన్నారు. ధైర్యం ఎట్లా చెప్పండి, ఎలా చెప్తాం ఒక కాల్లో, ఒక అపాయింట్మెంట్లో ధైర్యం గురించి? సరే, నెక్స్ట్ కాన్సెప్ట్లో, అంటే నెక్స్ట్ టాపిక్లో సాక్రిఫైస్ అనే ఒక టాపిక్ మీద, లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద ఇంటర్లింక్ చేసుకోవడం, మెంటల్ హెల్త్, దీని గురించి చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం అనే కాన్సెప్ట్ చెప్దాం. నేను ఈ ధైర్యం అనే కాన్సెప్ట్ని ఇంతకుముందు కూడా చాలాసార్లు రికార్డ్ చేసి డిలీట్ చేసిన. రీజన్ ఏంటంటే ఒక మనిషి ఒక పని, అంటే ఒక చిన్నదైనా ఉండొచ్చు, ఒక పెద్దదైనా ఉండొచ్చు, ఒక పని స్టార్ట్ చేసే ముందు మ్యాక్సిమం ఎప్పుడు ఆ పనిని కంప్లీట్ చేయగలుగుతారు అంటే, ఒకటి తన మీద ఎలాంటి ప్రెషర్ లేనప్పుడు, అంటే తన మీద లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు, ఏం చేస్తారులే అని ఉన్నప్పుడు. రెండోది వచ్చేసి అందరూ సహకరిస్తున్నప్పుడు. సారీ, ఏమనుకోకండి, కింద మన మాడం ఏదో పోపేస్తుంది, అది మనకి సెట్ అవ్వదు. నేను ఇది బ్రేక్ చేస్తే ఇట్లనే బ్రేక్ అయిపోతుంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నా, సారీ. సో ఈ రెండు సిచ్యువేషన్లో ఒక మనిషి అనుకున్నది సాధించగలుగుతారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, నీకేం చేత కాదు, ఈ వీళ్ళు నార్మల్ పర్సన్, అంటే నార్మల్ పర్సన్ ఇన్ ద సెన్స్ థాట్ ప్రాసెస్ అంత ఉండదు, ఒక చైల్డిష్ బిహేవియర్ అని అనుకున్నప్పుడు. అండ్ రెండోది, అందరూ కూడా నువ్వేమైనా చేయగలుగుతావు, నువ్వు చెయ్యి, నీకు అన్ని రకాల ఏ విధమైన ఉన్నా కూడా నేను ఇస్తాను అని నీకు చుట్టుపక్కల మనుషులు ఉన్నప్పుడు మాత్రమే మ్యాక్సిమమ్ ఆ మనిషి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. సో నా ప్లస్ పాయింట్ ఏంటి అంటే, నా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు జనాలకి. ఈ మధ్య నేను ఒక్కొక్కటి రివీల్ చేస్తున్నప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి, ఇంట్లో కానీ బయట కానీ అంతా. కానీ అంతకుముందు నా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను నథింగ్, జీరో అన్నట్లే ఉంది. ఇంకా చెప్పాలంటే మైనస్ అనే ఉంది, అంటే చిన్నపిల్ల. సో ఆ మైండ్ సెట్తో ఉన్నప్పుడు నాకు ఈజీ అయింది, ప్రెషర్ లేదు. నాకు నచ్చిన పని టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా తీసుకొని నేను చేసుకుంటూ వచ్చేదాన్ని. సో ఎప్పుడైతే మన థాట్ ప్రాసెస్ ఇది అని చెప్తామో, మనం ఇలా ఆలోచిస్తున్నామని తెలుస్తామో, అవతల నుంచి ఎక్స్పెక్టేషన్స్ రావడం కానీ, లేదు అంటే అది జరగకుండా చేయడానికి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కల్పించడం కానీ జరగడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మన థాట్ ప్రాసెస్ ఏంటి అనేది జనాలకు ఎప్పుడు తెలియకూడదు. ఇది ఒక ఎవరు నెగిటివ్గా తీసుకున్నా పర్లేదు, కానీ ఇది ఒక చెస్ లాంటిదే. అంటే నువ్వు అవతల వాళ్ళని నాశనం చేయడానికి కాదు, నువ్వు ఒక పనిని సాధించడానికి నీ థాట్ ప్రాసెస్ని బయట చెప్పకుండా ఉండడమే మంచిది. సో నేను అందుకనే ఇప్పుడు కూడా, అంటే నువ్వు ఒక జోకర్లానే కనబడాలి, అప్పుడు వరకు మాత్రమే నువ్వు అనుకున్నది సాధిస్తావు. నన్ను వీళ్ళు ఏది చేత కావట్లేదు అంటున్నారండి అని డిప్రెషన్ అయ్యేది కదా, నువ్వు చేత కాలేదు అంటున్నారు కాబట్టి నీకు అదొక అవకాశం నువ్వు ఏమన్నా చేయడానికి.
సో నేను అందుకే నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు నేను చెప్పను, నేను చిన్నపిల్లలానే యాక్ట్ చేసుకుంటాను. ఇంకో వర్షన్ ఏందనేది, నేను ఎలా ఆలోచిస్తాననేది, నా గేమ్ ప్లాన్ ఏంటనేది నేను ఏది ఎవరికి చెప్పను. సో అది చాలాసార్లు చెప్పేటప్పుడు ఇది చెప్పకుండా ఉండడం మంచిది, ఇవన్నీ జరగకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, వద్దు అని చెప్పి చాలాసార్లు డెలీట్ చేసుకున్నా. నేను అందుకే ఎక్కడ కూడా ఎవరైనా క్వశ్చన్స్ ఏమన్నా అడిగినందుకు నువ్వు ఇట్లా ఆలోచించాలి, అట్లా ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు ఇలా ధైర్యంగా ఉండాలి నేను చెప్పను. నేను ఎలా ఆలోచిస్తాను ఇవేం చెప్పను, కానీ బేసిక్ లైన్స్ అయితే చెప్తా. సో మీరు ఎలాగ ధైర్యంగా ఉండగలిగినారో సిచ్యువేషన్స్ని ఫేస్ చేసుకుంటూ, ఇదే కదా మీ క్వశ్చన్. సో నెక్స్ట్ టాపిక్ ధైర్యం. నాకు కూడా ఇన్సెక్యూరిటీస్ ఇక్కడే కాదు, నేను చెప్పాను కదా, ఈ ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ కానీ, లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కానీ, నేను సపోర్ట్ చేస్తున్న వాళ్ళతో కానీ, ఇన్ని వేల మంది జర్నీ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా 90% ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇన్సెక్యూరిటీస్. నేను చేయలేనేమో, నేను చేత కాదేమో, పాస్ట్లో ఇరుక్కోపోవడమో, లేకుంటే మాటల వల్లనో, నేను అంటే ప్రతిదీ కావాల్సిన ఎఫర్ట్ పెట్టక ప్రతిదీ ఫెయిల్యూర్ అయిపోతుంటే ఇంక నా చేత కాదు, నేను ఇంతే అంటే నువ్వు అనుకున్న పనికి కావాల్సినంత ఎఫర్ట్ పెట్టక ఫెయిల్ అవుతున్న దాన్ని కూడా నాకు చేత కాదు అనుకొని, చేత కాదు నాకు ఇంతే అని అనుకొని తక్కువలో వెళ్ళిపోవడము, ఇంకొకళ్ళు లేదంటే నీకు చేత కాదు, నీ వల్ల కాదు అని చెప్తూ ఉండడం వలన కానీ ఇన్సెక్యూరిటీస్ అనేది ఎక్కువ ఉంది. అంటే ధైర్యం లేదు, నేనేం చేయలేను, నాకు చేత కాదు, నేను ఇంతే అనే దాంట్లో ఎక్కువ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో అలాంటి ఇన్సెక్యూరిటీసే నాకు కూడా ఉంది. కానీ నాకు అంటే భయం, బేసిక్గా భయం ఎక్కువ, నాకు భయం ఎక్కువ, ఇప్పటికీ భయం ఎక్కువ. రీసెంట్గా ఒకళ్ళు అన్నారు నాతో, నీకు భయం ఉండదు బేసిక్గా అని. నాకు అప్పుడు నవ్వి, భయం ఉండదు అవునా అని చెప్పిన. నిజమే భయం ఉండదు, కానీ నాకు నిజానికి చాలా భయం ఎక్కువ. అర్థం కాదు కదా, ఇది నేను చెప్పనిచ్చేటట్లేదు. భయం ఎక్కువ. ఎలాగా, ఒక మనిషికి భయం ఉంటే తప్ప తను అనుకున్నది సాధించలేడు, కానీ ఆ భయాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. సారీ, నేను ఎందుకు దగ్గుతూ కూడా చెప్తున్నానంటే, మళ్ళీ నాకు ఇంత టైం దొరకదు, అంటే 20 minutes టైం కూడా నాకు దొరకదు. నాకు దొరికిన టైమే వర్త్ అనుకొని చెప్తున్నా. సో మీకేదో ఇదొక ఛానల్, ఏదో నేను అఫీషియల్గా చెప్తున్నాను అనేది కాకుండా, నా ఫ్రెండ్కో, నా అక్కకో, నా చెల్లికో, మా అమ్మకో, ఎవరికో చెప్తున్నా, తమ్ముడికో, అన్నకో అనుకున్నట్లు చెప్తున్నాను కాబట్టి నేను ఫ్రీగా మాట్లాడేస్తున్నా, ఏమనుకోవద్దు. సో ధైర్యం అనేది, భయం అనేది ఉంటేనే ఒక దాన్ని ఎలా అచీవ్ చేస్తారు చెప్తా నేను. నాకు బేసిక్గా లైఫ్ మీద భయం. నెక్స్ట్ ఏంటి, నా లైఫ్ ఏంది, నేను ఎలా సర్వైవ్ అవ్వాలి, ఒక సర్వైవ్ మోడ్ అనేది ఉంటుంది ఒక మనిషికి. అంటే నువ్వు ఈత రాక నువ్వు దూకేసినావు, నీళ్ళల్లో దూకేసినప్పుడు ఎలాగో ఇలా 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 చేతులు ఈత రాకపోయినా ఏదో ఒకటి దూకొని బయటకు వచ్చేస్తాడు. ఎంత ధైర్యవంతుడు. ధైర్యం కాదు, భయం, చచ్చిపోతామేమో అన్న భయంలో అయితే మునిగిపోవాలి. ఒక పర్సన్ ఎట్లా భయంతో మునిగిపోతారు, ఇంకొక మనిషి అదే భయాన్ని వాడుకొని ధైర్యంగా మార్చుకొని బయటకు వస్తాడు. సో భయం అనేది లేకపోతే అక్కడ ఆ మనిషి ఆ సిచ్యువేషన్ నుంచి బయట అనేది పడడు. ఇంకొక సేమ్ మనిషి బోట్లో ఉండి, సెక్యూరిటీ గార్డ్స్ మధ్యలో ఉండి, ఒక మంచి సిచ్యువేషన్స్లో కూడా ఉండి ఏమైపోతుందో అని ఒక భయంలో ఉంటాడు. అయ్యో నాకు ఏదో అయిపోతుంది, నాకు టెన్షన్ అయిపోతుంది, ఏమి జరిగిపోతుంది, నేను ముందే ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగిపోయింది, నేను కూడా ఇప్పుడు చచ్చిపోతానేమో అనే ఒక భయంలో ఇది ఒక రకం భయం ఉంటుంది. సో ఇక్కడ భయాన్ని ఎట్లా అంటే, ఆడ ఏమీ జరగని దాన్ని కూడా వాళ్ళు ధైర్యాన్ని ఉంచుకోక లేని భయాన్ని సృష్టించుకొని వాళ్ళు పడిపోయేటట్లు చేసుకోవడం. సో భయం అనేది ఒకటి వాళ్ళని ఇంకా పడిపోయేటట్లనే చేస్తుంది, లేకపోతే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటపడేలానే చేస్తుంది. సో బోట్లో ఉన్న పర్సన్కి భయం ఉంటుంది, కింద దూకేసిన అంటే ఎలాంటి ఆధారం లేకుండా కొట్టుమిట్టాడుతూ ప్రాణభయంతో ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది. కానీ నువ్వు ఆ భయాన్ని నువ్వు ఎలా మార్చుకున్నావు అన్నదే ఇంపార్టెంట్. అంటే ఇంకా దిగజార్చే సిచ్యువేషన్లో బాధపడుతూ అయ్యో నాకు భయం వేస్తుంది, ఏదో అయిపోతుంది లైఫ్ అనే దాంట్లో ఉన్నావా, నాకు భయం కలుగుతోంది, నేను దీని నుంచి బయటపడాలి, నేను ఒక సర్వైవ్ మోడ్కి వెళ్ళాలి అని దాని నుంచి బయటపడడానికి యూజ్ చేసుకుంటున్నాను అనేది మెయిన్ ఇక్కడ. సో బేసిక్గా నాకు భయం ఎక్కువ, నాకు ఒక రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసినాయి, నేను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, నాకంటూ ఎనీథింగ్ ఓకే అనే ఒక ధైర్యం అనేది నాకు కనబడట్లేదు.
నాకు తెలిసింది ఒకటే, నా చేతిలో ఉన్నది చదువు ఒకటే. అండ్ ఆలోచించే మైండ్ సెట్ అప్పట్లో అంత లేదు. షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంది. నన్ను ఎవరైనా ఒక మాట అన్నా నేను ఒప్పుకోను, నా వలన ఒక మాట అన్నా ఒప్పుకోను, దూకేస్తా, ఆవేశం ఎక్కువ. అంటే స్టేబుల్గా ఉండి ఆలోచించేంత మైండ్ సెట్ లేదు. సో బేసిక్గా నేను అప్పుడు కాన్సన్ట్రేట్ చేసింది ఫిజికల్ బాడీ మీద. మీకు చెప్పిన ఒక సిచ్యువేషన్లో సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఒక్కోటి ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇంక నుంచి నేను స్టేబుల్గా ఉండడానికి ప్రయత్నించాలి, నా మీద నేను వర్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ చాలామందికి చెప్తాను, మీరు ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ మీద, మీ ఫిజికల్ హెల్త్ మీద, మీ హ్యాబిట్స్ మీద, మీరు ఒక డిసిప్లైన్ లైఫ్ స్టైల్ ఉండడం మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఏదో 5 కేజీలు తగ్గాలి, 6 కేజీలు తగ్గాలి, 30 రోజుల్లో నాకేం తేడా రాలేదు, 60 రోజుల్లో ఏం తేడా రాలేదు కాదు. నీ హ్యాబిట్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకునే దాని మీద ఫోకస్ చేసుకోండి అని చెప్తాను. సో నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. సో నాకు ఎంత హ్యాబిట్స్ మీద ఎంత ఉన్నా కూడా నా మీద నాకు ఒక అంటే నేనేం చేయలేనేమో అనే ఒక భయం అయితే ఉంటుంది. భయం ఏంది, నా లైఫ్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్లో ఉంది. అట్ ది సేమ్ టైం నేను ఏం చేయాలి, ఎలాగోలా సిచ్యువేషన్స్ నుంచి బయటపడిపోవాలి, ఏం చేయాలనే దాని మీద అయితే ఉంది. నేను ఫినాన్షియల్గా కానీ దేని మీద నుంచి కూడా ఎవరి నుంచి సపోర్ట్ కూడా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. వాట్ ఎవర్ నా ఓన్ ఎర్నింగ్స్ తోటి ఇట్లా ట్రై చేస్తూనే ఉన్నా. ఆ టైంలో నేను ఇది చెప్పానో లేదో నాకు తెలీదు, ముందు చెప్పానేమో నాకు గుర్తులేదు. బేసిక్గా నాకు ఎక్కువ వీటి మీద అంత గుర్తుండదు కాబట్టి చెప్పానో లేదో తెలియదు. ఇంతకుముందు చెప్పుంటే ఓకే, చెప్పని, కొత్తగా ఎవరైనా వింటుంటే వినండి. బేసిక్గా నేను 2016 నుంచి ఫిట్నెస్లో ఉన్నాను, కానీ నాకు పుషప్ రాదు. బేసిక్ పుషప్ అనేది నాకు రాదు, ఒక నార్మల్ పుషప్ రాదు నాకు. అయితే నేను 2022లో అనుకుంటా, అప్పటిదాకా నేను అంతకుముందు ఇంక్లైన్ పుషప్ చేస్తున్నా, అన్ని పుషప్స్ చేస్తున్నాను, నార్మల్ పుషప్ రావట్లేదు. నాకు పుషప్ చూసే వాళ్ళు చూస్తే, ముఖ్యంగా అమ్మాయి పుషప్ చేయడం చూస్తే వా అంటే నాకు ఎప్పుడైనా కూడా అమ్మాయి అందంగా ఎట్లా అందంగా ఉన్న వాళ్ళు కనిపిస్తారంటే, నువ్వు మంచిగా చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని ఇట్లా ఉండేదానికంటే నాకు అందం అనేదాన్ని నేను ఎక్కువ ఎవరిని అట్రాక్ట్ అయ్యేదాన్ని అంటే డేరింగ్గా ఉండేవాళ్ళని. ఆ డేరింగ్ అంటే అరుచుకుంటా, ఏంది నువ్వు అది చూసుకుంటే ఇది చూసుకుంటే ఇట్లా కాదు, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతారు చూసారా. నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేది సింగిల్ పేరెంట్ ఎవరైతే ఉంటారో వీళ్ళ నుంచి నేను వాళ్ళని ఒక హీరోలాగా చూస్తాను, ఎందుకో నాకు తెలీదు. అండ్ ఇంట్లో భర్తల నుంచి ఎక్కువ ఇబ్బందులు పడుతూ అండ్ దాన్ని సర్వైవ్ చేయడానికి, పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చూసారా, వాళ్ళంటే ఎందుకో నాకు తెలీదు. నాకు మా అమ్మ వాళ్ళని కొంతమందిని చూడడం వలన ఏమో కానీ నాకు వీళ్ళు ఎలా అంటే చాలా స్ట్రాంగ్ డేరింగ్ మైండ్ సెట్ తోటి ఇట్లా కనిపిస్తారు అన్నమాట. చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకు. దాంట్లోనే ఒక స్ట్రెంగ్త్ కూడా, అంటే ఈ పుషప్ చేయడం కానీ, వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, వాట్ ఎవర్. నేను అక్కడ కూడా ఒక చిన్న భయంలో ఉన్నాను కదా, అమ్మాయిలంటే అందరూ తక్కువగా చూస్తారు, అంటే నేను చూసిన సిచ్యువేషన్స్ దానికి చేత కాదన్నట్టు చూస్తారు అనే దానికి చూడడం వల్ల ఏమో కానీ నాకు ఒక అమ్మాయి ఒక స్ట్రాంగ్గా దృఢంగా కనిపించిన, ఫైట్ చేసేటంత ఫిజికల్ బాడీ అట్లా కనిపించినా నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించేది. అరే వీళ్ళలాగా ఉండాలన్నట్లు అనిపించేది. సో పుషప్ అనేది చూసినప్పుడు ఎట్లా అంటే, అరే వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, నేను వాళ్ళని అడ్మైరింగ్గా చూసేదాన్ని. అప్పుడు నాకు మా ట్రైనర్ ఒకటి చెప్పాడు, పుషప్ చేయండి అన్నాడు సడన్గా. పుషప్పా, నాకు రాదు. నీకు రాదా వచ్చా అనేది నేను అడగలే, నేను చేయమని చెప్పిన. మీకు వచ్చా, చేస్తారా, నేర్చుకుంటారా, నేను ఇది అడగలే, చేయమని చెప్పాను అన్నాడు. తనకి తెలుసు నేను ఫస్ట్ నుంచి ఎంత డెడికేటెడ్గా ఉంటాను. ఒకటి నేర్చుకోవాలి అంటే దాని పీక్ వరకు పోతా. ఒక లెసన్ చెప్పినా నాకు, నేను దాన్ని అప్లై చేసుకొని దాన్ని కొన్ని నెలలు దాన్ని ఎలాగ వర్క్ అవుతుంది, ఈ టెక్నిక్ ఏంటి అని ప్రతిదీ కూడా ఏదో. నాకు ఒకటి బాగా ఇష్టం, బ్రూస్లీది ఒకటి ఉంటుంది, ఒక మాట అంటాడు, 100 టెక్నిక్స్ తెలిసిన దానికన్నా ఒక టెక్నిక్ని ఎవరైతే రిపీట్ మోడ్లో దాన్నే చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి భయపడతాను నేను అని. అంటే వాళ్ళు దాంట్లో మాస్టర్ అయిపోయి ఉంటారు. సో నాకు ఆ వర్డ్ అంటే చాలా ఇష్టం, ఆ లైన్ అంటే చాలా ఇష్టం. సో నేను కూడా అంతే, ఏదైనా ఒకటి నాకు ఎవరైనా అవతల ఒక పర్సన్ దీనివల్ల ఏదవుతుంది ఇది అంటే నేను గుడ్డిగా చేయకుండా నేను దాన్ని రిపీట్గా ప్రాక్టీస్ చేస్తుంటా. సో తనకు తెలుసు పుషప్ నేను ఆల్రెడీ చాలా రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాను, అంతా చేస్తున్నాను. సమస్య ఏంటంటే నేను ప్రాక్టీస్ చేస్తాను, నాకు బేసిక్ ధైర్యం ఉండదు. అంటే నేను చేయగలను, ఇది నేను చేస్తాను అని నేను అనుకోను. అప్పటిదాకా చంటి అన్న కూడా చెప్తున్నాడు కదా, నువ్వు అనుకునేదాకా ఏది జరగదు అని. నాకు అది అర్థం కాలే. నువ్వు బ్లెస్సింగ్స్ ఉన్నా ఇంకోటి ఏమున్నా, ఏం జరగాలన్నా నువ్వు అనుకుంటేనే జరుగుతుందని ఎప్పుడు అనేవాడు, ఎప్పుడూ మోటివేట్ చేస్తున్నాడు. నాకు అర్థం కాలే, నేను అనుకుంటే జరగడం ఏంది, నేను అనుకుంటే ఏం జరిగేది.
నాకు తెలియలే. ఆ రోజు చేయాను. ఒక పుషప్ కాదు, నేను 5 వేరియేషన్స్ చేశాను. డైమండ్ పుషప్ అని చెప్పేసి, ఫింగర్ గ్రిప్ తోటి పుషప్ అని చెప్పేసి, ఇట్లా అన్నీ చేసిన తర్వాత నేను ఆ వీడియో ఉంటుంది ఇంకా ఇన్స్టాలో స్టార్టింగ్లో ఉంటుంది, మేతి కలర్ టీషర్ట్ తోటి నేను అలా కూర్చున్నా. ఇది నేను చేశాను, నేనే చేసిన. నేను ఎట్లా చేసిన, నాకెప్పుడు వచ్చు అంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నా, బట్ నేను చేస్తాననే విషయం నాకు తెలీదు. నేను ఒక పుషప్ అనేది ఎట్లా అంటే కంప్లీట్ డౌన్ అయిపోయి ఏదో ఇట్లా నార్మల్గా నేను సగం పుషప్ చేసిన అనేది కాకుండా, అథ్లెట్స్కి ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఉండాలి, లేకపోతే అది అసలు కౌంట్ కిందకి తీసుకోరు. సో నాకు అది మొత్తం బాడీ కింద తీసి బాడీని పైకి తీసుకురావడం నాకు చేత కాలేదు చాలా రోజులు. సో ఇంక్లైన్ పుషప్ ఇట్లాంటివన్నీ నేను ప్రాక్టీస్ చేస్తాను అంతకుముందు. సరే నేను ఇది ఒకటి చేస్తాను అని నన్ను నేను లిఫ్ట్ చేసుకుంటాను పైన నాకు తెలియదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ 10 days ఏం చేసినారంటే నాతో 500 పుషప్స్ ఇంత టైంలోనే ఇన్ని మినిట్స్లోనే చేయాలి, ఇంత గ్యాపే, 20 పుషప్స్ ప్లస్ ఒక 10 seconds గ్యాప్, ఇలాగ చేపించుకుంటూ వస్తున్నారు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను చేయగలను, నేను చేస్తాను, కానీ నేను చేయగలనని నేను నమ్మాలి. సో నేను నమ్మితే చేయగలను. నాకు అప్పుడు అర్థమైంది, ప్రతి మనిషికి ఒక ధైర్యం ఉంటుంది, చేయగలిగే ఎబిలిటీ ఉంటుంది, కానీ వాళ్ళు చేయగలరు అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. ఆంజనేయ స్వామి అంతటోడికి కూడా ఒకరు నువ్వు ఎగరగలవు అని ఒకరు చెప్పాలి, అలాగనే నువ్వు చేయగలవు అని ఒకరు చెప్పగలిగితే, అది నువ్వు అనుకోగలిగితే అది నువ్వు చేస్తావు. అప్పుడు అనేది నన్ను, నువ్వు ఆంజనేయ స్వామి లెక్క, నువ్వు అనుకుంటే చేస్తావు, నువ్వు అనుకోవాలా. మేము ఫస్ట్ నుంచి చెప్పేది కూడా అదే, నువ్వు అనుకోవాలి, మేమేం చేయలేం, నువ్వు అనుకోవాలా. నేను ఇప్పటికీ ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్లో కానీ లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రాంలో కానీ జాయిన్ అయ్యే ముందు కానీ ఇంకొకరు ఎవరైనా నా దగ్గర సజెషన్ తీసుకున్న వాళ్ళు కానీ ఒక మాట అడుగుతారు, నేను చేయగలుగుతానా అండి, నేను తగ్గగలుగుతానా అండి, నేను ఇంట్లో ధైర్యంగా నేను ఇది ఫేస్ చేయగలుగుతానా అండి అనేటప్పుడు నేను ఒకటే మాట అంట, మీరు అనుకుంటే చేయగలుగుతారు, మీరు అనుకోకపోతే చేయలేరు. మీరు అనుకుంటే ఇదే టెక్నిక్, ఏం లేదు, నువ్వు అనుకుంటే చేస్తావు, నువ్వు అనుకోకపోతే చేయవు. నేను ఇది చెయ్యాలి అని అనుకొని దానికి నువ్వు ప్రాక్టీస్ చేసి అది కొన్ని నెలల్లో నువ్వు అనుకున్నది ఏదైతే ఉందో, అది కొండ అనుకున్నావో, మెట్ట అనుకున్నావో, 10 steps అనుకున్నావో, నీ టార్గెట్ ఏదనుకునే దాన్ని బట్టి నీ ఎఫర్ట్ నువ్వు పెట్టడానికి ధైర్యంగా ఉండి నువ్వు స్టెప్ వేసుకుంటా పోతూ ఉంటే అవుతుంది. నువ్వు ధైర్యంగా లేకుండా నేను చేత కాదేమో, వాళ్ళు ఎంతే అంత చేసినారు, వాళ్ళకైతే అది ఉంది, వీళ్ళకైతే ఇది ఉంది, నువ్వు ఇలాగ అనుకున్నావు అనుకో, నువ్వు పడిపోయా, అవదు. అది నువ్వు అనుకుంటేనే అవుతుంది, నువ్వు మాత్రమే చేయగలవు. నేను మళ్ళీ చెప్తున్నా, నేనేం దైవాంశ సంభూతురాలని గాను, నేను ఒక నార్మల్ ఒక ఇంట్లో అందరిలాగా వర్క్ చేసుకుని ఒక అమ్మాయిని, అమ్మాయో అమ్మ మీరు ఇంకా అనుకోండి, మీకు వయసు అయిపోయింది అనుకోండి, అమ్మ అంతే. సో ఇట్లా ఉండేటప్పుడు నాకు నా ఎనర్జీ కూడా నాకు ఒక నార్మలే, నేనేం పెద్ద ఏం లేదు, నాకు ఎక్కడి నుంచి సిచ్యువేషన్స్ నాకు అంతా వచ్చేసి నీకు అన్నీ చేసేస్తాం ఇట్లా అనేది లేదు. ఇక్కడ ఎవరికి వాళ్ళు అనుకొని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని చేసుకుంటూ పోవాలి. అది నేను అది చెప్తున్నాను కదా, 10 steps అనుకుంటావో, మిట్ట ఉందో, కొండ ఉందో, పర్వతం ఉందో, ఏముందో, నువ్వు ఏమనుకున్నావు మనసులో, నువ్వు సంతోషంగా ఉండాలి ఇది చాలనుకున్నావో, నీ బిడ్డను చూసుకోవాలనుకున్నావో, లేకపోతే వెయిట్ లాస్ అనుకున్నావో, వెయిట్ గెయిన్ అనుకున్నావో, ఇతర ఇంకేదో కెరీర్లో అచీవ్మెంట్ అనుకున్నావు, ఏమన్నా అనుకొని నువ్వు అనుకున్నది చిన్నదైండొచ్చు పెద్దదైండొచ్చు, నువ్వు దానికి ఎఫర్ట్ పెట్టడానికి నువ్వు రెడీగా ఉండాలి. సిచ్యువేషన్స్ గురించి నేను చెప్పట్లే, నువ్వు ముందు ధైర్యంగా ఉండాలి. లేదండి నేను అనుకుంటానండి, అందరూ అనుకున్నంత ఈజీ కాదు, నేను ఇది 100 మంది మీద నేను ట్రయల్స్ చేసి చెప్తున్నా, నువ్వు అనుకుంటే చేస్తావు, నువ్వు అనుకోకపోతే చేయలేవు. ఎవ్వరి మాటలు ఎవరిది నీకు తాకవు, నువ్వు అనుకోవాలా. చాలామందివి లైఫ్ స్టైల్స్ నేను కాంటే మీకు ప్రూఫ్లు పెడతా. మైండ్ సెట్ మ్యాటర్ ఇక్కడ, మీరు అనుకుంటేనే చేయగలుగుతారు. నాకు అర్థమైంది, నేను అనుకుంటేనే చేయగలుగుతానని. ఆ రోజు నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలే. నాకు భయం లేకుండా ఏముండదు, నేను భయపడతాను కాబట్టే ధైర్యం తెచ్చుకొని నేను అక్కడి నుంచి బయట పడిపోవాలి ఎట్లా ఒకటి అనుకుంటా. భయపడకుండా ఉండడానికి నేనేమన్నా సాధుజీవినా, నాకేమన్నా బాధ్యతలు లేవా, నేను మనిషినిగానా? అందరికీ ఉంటుంది భయం. రేపు అనే దాని గురించి ఆలోచించే వాళ్ళకి భయం ఉంటుంది, ముందు జరిగిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళకి భయం ఉంటుంది. ఈ క్షణం నేను సంతోషంగా ఉండాలి,
అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఈ క్షణం నేను వర్క్ చేయాలి, ఈ 10 నిమిషాలు నా క్వాలిటీ వర్క్ నేను చేయాలి, ఈ 15 నిమిషాలు 20 నిమిషాలు నీకు నేను టైం ఇవ్వాలి, ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నా. పెద్ద మనిషి అయినా కొట్టుకుంటుంది, నేను డోర్ తీయట్లే, నేను నీతోనే మాట్లాడాలనుకుంటున్నా కాబట్టి మాట్లాడుతున్నా. ఈ 10-15 నిమిషాలు ఈ వర్క్ ఇది చేయాలనుకుంటున్నా, కంప్లీట్ చేస్తాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తే జరగాల్సింది సిచ్యువేషన్స్ అన్నీ అనుకూలిస్తాయి, జరుగుతుంది. నీ ఆరా బాగుంటుంది. నువ్వు మిగిలిన వాటి గురించి అంతా ఆలోచించడం మానేసి ధైర్యం తెచ్చుకొని నీ పన్ను చేసుకుంటుంటే ఒక్కొక్క స్టెప్ అన్నీ క్లియర్ అవుతుంటాయి. ఇది సపరేట్గా ఏ దేవుడో బ్లెస్సింగ్స్ కాదు. నీ ఆరా చక్కగా, నీ ఎనర్జీ, నీ పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంటుంది. నీ వర్క్ అవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొకటి, ధైర్యం వేరు, తెగింపు వేరు. తెగింపు అందరికీ ఉండాలి, కానీ ఆవేశంతో కూడిన తెగింపు, ఆవేశంతో కూడిన ధైర్యం, ఒక బ్యాడ్ థాట్ ప్రాసెస్తో ఉన్న ధైర్యం దేనికి పనికిరాదు. నీ ధైర్యం నువ్వు బాగుండడానికి, 10 మంది బాగుండడానికి, 10 మందిని కూడా బాగుపరచాల్సిన అవసరం లేదబ్బా. మనం ఇంకో డిస్టర్బ్ చేయకుండా బతికితే చాలు. అదే పెద్ద ఈ రోజుల్లో గొప్ప అదే. మనం ఇంకో డిస్టర్బ్ చేయకుండా బతకగలిగితే చాలు. సో నీ ధైర్యం, తెగింపు అనేది ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టేటట్లు ఉండకూడదు. ఆవేశం అనేది నిన్ను నువ్వే నాశనం చేసుకునేటట్లు ఉండాలి. నీ ధైర్యం అయిండొచ్చు, తెగింపు అయిండొచ్చు, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడంలో ఉండాలి. నీలోనే చాలా ఉన్నాయి శత్రువులు. మనలో కోపం ఉంది, ఓవర్ థింకింగ్ ఉంది, యాంగ్జైటీ ఉంది, ప్రతి దానికి టెన్షన్ పడిపోవడాలు ఉంది, జెలస్ ఉంది, పొసెసివ్నెస్ ఉంది, డబ్బు మీద ఆశ ఉంది. డబ్బు మీద ఇదో నాకు అది ఇది ఆశ లేదు అనకండి. మనలో ప్రతి ఒక్కళ్ళలో నెగిటివ్ ఉంది. నువ్వు దాన్ని అదుపు చేసుకొని ఆ ధైర్యంతో నిన్ను నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకొని నీ మీద నువ్వు వర్క్ చేసుకొని ఆవేశంతో కూడిన తెగింపు కాకుండా ఆలోచనతో కూడిన ధైర్యం, తెగింపుతో కనుక నువ్వు ఉండగలిగితే, సహనం ఒకటే కీ పాయింట్, ఓపిక. ధైర్యం అంటే నేను కొట్టేస్తా, చేసేస్తా ఇది కాదు. నీ యాటిట్యూడ్ అనేది 10 మంది నిన్ను అట్రాక్ట్ చేసేటట్లు ఉండాలి. 10 మంది ఏంద్రా ఈ మనిషి, ఈ మనిషితో ఉంటే భయం, బాధ ఇట్లా అనేటట్లు ఉండకూడదు. నీ ఆరా అనేది అట్రాక్టివ్గా ఉండాలి, పుల్ చేయాలి నిన్ను. అది ధైర్యం, ఓపిక, సహనం, నీ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసే విధానంలో దీంతో పెరుగుతుంది. సో నీ థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఎవరికి చెప్పకు. నేను ధైర్యవంతురాలని, నేను ఏదైనా చేసేస్తా, నేను ఇట్లా ఏం చెప్పకు. నార్మల్ హ్యూమన్ బీయింగే నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యాక్సెప్ట్ చేయి. సెల్ఫ్ ప్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలామందికి కాల్స్ చేస్తారు, నేను అలాగా అండి, నేను ఇట్లా కాదండి, నేను అలా ఉంటానండి, నేను ఒకటి అనుకుంటే చేసేస్తానండి. నువ్వు అన్నీ చేసేస్తావు, బట్ సెల్ఫ్ ప్రౌడ్ ఉంది అంటే ఓవర్గా నీ ధైర్యం అనేది, నీ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎవరికో కాదు, నీ మీదే నీకు ఓవర్గా ఉంది. అది కూడా మంచిది కాదు. అతిగా ఆత్మస్థైర్యం అనేది కూడా మంచిది కాదు. ఏం చేస్తుంది అంటే నీ మీద నీకే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది నువ్వు కనుక చేయలేకపోతే నిన్ను నువ్వే డౌన్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకటి ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి, మనం ఒక సాధారణమైన మనుషులు. మనకి భయం ఉంటుంది, అన్నిటికీ కోపం ఉంటుంది, చిరాకు ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. బట్ దాని మీద మనం వర్క్ చేస్తున్నాం. అందులో ధైర్యం అనేది ఒకటి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ వెనక పరిగెడతారు. దానికి మూలం ఏంటి? హ్యాబిట్స్. అంటే ఒక టైంకి తినడం, ఒక టైం మెయింటైన్ చేయడం అన్నింటికి అనేది మూలం. అండ్ నీ డైజెషన్ బాగుండడం, నీ గట్ హెల్త్ బాగుండడం, నీ మెటబాలిజం బాగుండడం, ఇది మూలం. వస్తారు, వెయిట్ లాస్కి పౌడర్లు ఉన్నాయా అండి? ఉండవండి, అలాంటివి ఏమి ఉండవు. మీరు టైంకి తినాలి, అన్నీ చేసుకోవాలన్నా అనుకో. మరి ఎందుకండి దీంట్లో ఈ పౌడర్లు అంతా ఇట్లా పెట్టారు, వెయించ్ లాస్ ఇట్లాంటివన్నీ అని అనగానే, అమ్మ అది మంచి లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి మీ మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి, మీ డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల మీకు సపోర్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు నిద్రపోకపోయినా, మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా, మీరు స్లీప్ అనేది అంటే మీరు టైంకి తిని ప్రాపర్గా లేకపోయినా వర్క్ చెయ్యవు, మీకు దానికి సపోర్టివ్గా ఉంటుందని. ఇంక దేనికి మీ పని చేసేటప్పుడు ఇవి అంటారు. నువ్వు ఎన్ని చేసినా నువ్వు బేసిక్ కొన్ని ఉంటాయి, నువ్వు బేసిక్ కొన్ని సెట్ చేసుకోవాల్సింది. నీ హ్యాబిట్స్ చెప్పాను కదా, హ్యాబిట్స్, డైజెషన్, మెటబాలిజము, ఇలాంటి వాటి మీద నువ్వు బేస్ వర్క్ చేసుకోవాలి. నేను ఇంతే తింటున్నా, నేను వెయిట్ లాస్ అవ్వట్లే, నేను ఏదేదో చేసేస్తున్నాను, నేను వెయిట్ లాస్ అవ్వట్లే. నీ బాడీ హీల్ కాకుండా ఈవెన్ నువ్వు బయట నుంచి ఇచ్చినా పెద్దగా అబ్జార్ప్షన్ ఇట్లాంటి కెపాసిటీ కూడా ఉండదు. సో దీన్ని ఎలాగైతే చేస్తామో సేమ్ లైఫ్కి, ఫిట్నెస్లో నువ్వు తెలుసుకున్న ప్రతిదీ నువ్వు లైఫ్కి అప్లై చేయాలి, లైఫ్లో ఉన్న ప్రతిదీ ఫిట్నెస్కి అప్లై చేసుకుంటూ పోవాలా. అప్పుడే నీకు ఈ జర్నీ బాగుంటుంది. సో నీకు సేమ్ థింగ్ ఇది ఎలాగో బేసిక్ నువ్వు ఎలాగైతే రూట్ కాజ్ని సెటరేట్ చేసుకోవాలని చెప్తామో ఇది కూడా అంతే. నువ్వు డబ్బు వెనక, లేదు అంటే ఇతరత్ర దేని వెనక పరిగెత్తద్దు. నువ్వు ధైర్యాన్ని వెనక, ధైర్యంగా ఉండడం వెనక
నీ మీద నువ్వు నెగిటివ్స్ మీద సాల్వ్ చేసుకోవడం అంటే దాన్ని తీసేయడం వెనక, దాన్ని తగ్గించడం వెనక పరిగెత్తు. డబ్బు వస్తుంది, నీకు ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది, మనుషులు వస్తుంది. ఎవరైతే నీకు నెగిటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళంతా వెళ్ళిపోతుంటారు. నీ మైండ్ సెట్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ నువ్వు పాజిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నా చుట్టూ ఏంటండి, ఈరోజు మనుషులు లేరండి, చుట్టుపక్కల ఇలాగే ఉన్నారండి. నీ మైండ్ సెట్ ఎట్లా ఉంటే మీరు అలాంటి పీపుల్నే అట్రాక్ట్ చేస్తారు. మీరు వాళ్ళకే అట్రాక్ట్ అవుతుంటారు. మీరు ఎంత మంచిగా ఉన్నా అనుకున్నా ఒక చిన్న దాంట్లో పోయేసి నెగిటివ్ పీపుల్కి, ఆ నెగిటివ్ థాట్స్కి అట్రాక్ట్ అవుతుంటారు. వాళ్ళే మీ చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళ మాటలే మీ చుట్టూ తిరుగుతుంటాయి. నువ్వు ఎప్పుడైతే నీ థాట్ ప్రాసెస్ అనేది పాజిటివ్ సైడ్ పోతుంటుందో పాజిటివ్ పీపుల్ని నువ్వు అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తావు. అదొక స్టోరీ ఉంటుంది, రాజు స్టోరీ. ధైర్యలక్ష్మి ఉన్నంత వరకు అన్నీ ఉంటాయి, ధైర్యలక్ష్మి పోతుంటే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ధైర్యలక్ష్మిని మాత్రం పోనీయడు రాజు. నువ్వు ఉండాల్సిందే, నాకు మిగిలిన వాళ్ళు లేకపోయినా పర్లేదు అని అంటే ధైర్యలక్ష్మి ఉండగానే మిగిలిన వాళ్ళందరూ వెనకొచ్చేస్తారు. సేమ్ థింగ్, నీ ధైర్యం అనేది ఉన్నప్పుడు నీ లైఫ్లో అన్నీ రావడం స్టార్ట్ అవుతాయి. నువ్వు నేమ్ వెనకపోవద్దు, ఫేమ్ వెనకపోవద్దు, డబ్బులు వెనకపోవద్దు, మనుషులు వెనకపోవద్దు. నువ్వు ధైర్యంగా ఉండి నీ పని నువ్వు చేసుకోవడం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి. ప్రతి ఒక్కళ్ళు వెనక్కి వస్తారు. కాకపోతే ఆ రోజు వెనక్కి వచ్చిన ప్రతిసారి ఏమీ లేనప్పుడు ఎలా ఉందో నీ సిచ్యువేషన్ గుర్తుపెట్టుకొని వాళ్ళతో బిహేవ్ చేయి. నువ్వు ప్రతి ఒక్కరితో శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సిచ్యువేషన్ శత్రుత్వం పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఇది లైఫ్ లెసన్ నేర్పిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండడం స్టార్ట్ చేశాక నీకు ఒకటొకటి కంఫర్ట్ జోన్ ఉన్నవన్నీ వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంటాయి. నువ్వు ఆ కంఫర్ట్ జోన్ లేకపోయినా కూడా నువ్వు ఉండగలగాలి. నేను దీనికి స్టిక్ ఆన్ అయినా, నేను ఏం జరిగినా నేను ఇట్లే ఉంటాను, నేను పెయిన్ తీసుకోవడం రెడీగా ఉన్నా. నేను ధైర్యంగా ఉండడం అంటే అయ్యో వాళ్ళు వచ్చేసి నీకు జరిగిపోతుంది, నేను ధైర్యంగా ఉండాలనుకున్నా అవి జరుగుతున్నాయి. అది జరుగుతున్నా నువ్వు ధైర్యంగా ఉండాలి. అదే ఇక్కడ కాన్సెప్ట్. స్టబర్న్ ఉండాలి, మొండిగానే ఉండాలి. మూర్ఖత్వం వేరు, మొండితనం వేరు. నువ్వు ఒకటి కావాలి అనుకునేటప్పుడు నేను ఇలాగ ఉండాలనుకున్నప్పుడు ఇలాగే ఉండాలి. నాకు అది కావాలని కానీ నేను ఇలా ఉండలేకపోతున్నా అంటే నువ్వు దాన్ని అందుకోవడానికి నీకు అర్హత లేదు. అర్హత ప్రతి ఒక్క మనిషికి ఒకటి కావాలంటే దానికి ఒక అర్హత ఉండాలి. నా అర్హత లేకపోయినా వాళ్ళకి వస్తుందండి అంటే వాళ్ళకి నిలవదు. దాన్ని లేకపోతే దాన్ని ఎంజాయ్ చేయలేరు. కష్టపడందే దాని నుంచి బలవంతంగా దాన్ని తెచ్చుకున్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తావు. నీలో అహంకారం రాదు. నేనేదో తోపు, నేనే దాన్ని సాధించేసిన అనేది రాదు. ఇదంతా నాదే అనేది రాదు. అర్థమవుతుంది. నువ్వు ఆ ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేసి వచ్చినావు కదా, ఎంత కష్టమో నీకు తెలుసు కదా. కాబట్టి నీకు తెలుస్తుంది నేను ఎంత కష్టపడినా వీళ్ళ పాత్ర ఎంత ఉంది, ఈ పాత్ర ఎంత ఉంది, దేవుడి పాత్ర ఎంత ఉంది. నేను దాంట్లో నేను అనుకున్నది నేను మొండిగా వెళ్తున్నాను, ఇవన్నీ కలిసి వచ్చినాయి అనుకుంటావు. అలా కాదనుకో, నువ్వు ఒకటి అంత నీకు ఈజీగా కూడా వచ్చేసింది అనుకో, మొత్తం నేనే చేశాను, మొత్తం నా వల్లే అయింది, నేనే ఇదంతా అనే దాంట్లోకి వెళ్ళిపోతావు. అలాగ ఉండకూడదు. అంటే అవతలతో పోల్చుకోవడం మాని, కంఫర్ట్ జోన్లో ఉండడం మాని. ఒకళ్ళు వస్తారు 30 రోజులు లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటారు, వస్తారు ఇది చేయాలి. అయ్యో నాకు కష్టం అండి, నాకు ఇది ఉందండి. నువ్వు అలాగే ముందులానే ఉండాలనుకున్నప్పుడు నీకు ముందులానే సిచ్యువేషన్స్లోనే ఉండి నాకు మొత్తం లైఫ్ మారాలంటే మారదు. అలాగే సేమ్ థింగ్, మీరు ఎలాగైతే ఒకటి కావాలి అని అనుకుంటున్నారో దానికి మీరు కొన్ని సాక్రిఫైజెస్ చేయాలి. మీరు కంఫర్ట్ జోన్ దాటాలి, దానికి అర్హత సంపాదించుకోవాలి. లైఫ్లో ప్రతి దానికి అర్హత కావాల్సిందే. అర్హత లేకుండా నేను లాక్కుంటాను, నేను తీసుకుంటానంటే అది లైఫ్ లాంగ్ మిగలదు. ఉన్నా కూడా అది నీకు సాటిస్ఫాక్షన్ ఇయ్యదు. చిన్నది కూడా లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఎందుకంటే దానికి నీకు ఒక అర్హత ఉంది. సో ఇక్కడ ధైర్యం అనేది ఎవరో నూరు పోసేది కదా. 24 గంటలు ఎవరు ఉండరండి మన పక్కన, ఎవ్వరు ఉండరు. ఒకవేళ 24 గంటలు ఉన్నా నిద్రలో అయినా నువ్వు నిద్రలో పోవాల్సిందే. నీ సబ్కాన్షియస్ మెమరీ ఏదో ఒకటి నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. అప్పుడైనా నువ్వు ఒక్కదానిమే ఉండాల్సిందే. సో ప్రతి ఒక్కళ్ళు కమాన్ నువ్వు చేయగలుగుతావు అని ఎవరు చెప్పరు. ఇక్కడ ఎవరి ధైర్యమే వాళ్ళకి ప్రొటెక్షన్. నువ్వు ధైర్యంగా ఉన్నావా, నీకు అన్నీ వస్తాయి. ఈరోజు చెప్తున్నా, నువ్వు ధైర్యంగా లేవా, నువ్వు కష్టపడడానికి రెడీగా లేవా, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి రెడీగా లేవా, నువ్వు మాటలు తీసుకోవడానికి రెడీగా లేవా, నీకు అర్హత లేదు. మన సమస్య ఏంటంటేనండి, ఈరోజు మంచి మాటలు చెప్పడానికి ఎవరు లేరు. మంచి మాటలు చెప్పినా తీసుకోవడానికి మనం రెడీగా లేము. నువ్వు మాట తీసుకుంటే దీన్ని లైఫ్లో నువ్వేమనుకున్నావు అచీవ్ చేయగలుగుతావు, లేదంటే లేదు. నేనైతే ఇలాగే వచ్చినా, నాకు ఎవరు స్పెషల్గా కూర్చోబెట్టుకొని గైడ్ చేసుకొని నాకు ఇది రాలేదు. ఒక ప్రోవెర్బ్ ఒకటి కనబడినా, నా ట్రైనర్స్ ఎవరైనా చెప్తున్నా, నా టీచర్స్ ఎవరైనా చెప్తున్నా, చిన్నపిల్లలు చెప్తున్నా, నేచర్ చెప్తున్నా, నాకు ఒక లైన్ కనబడినా, గరికపాటి గారు ఆర్ మన చాగంటి గారు, ఇతర చిన్న సాధువులు, చిన్న కాదులే అదే సాధువులు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, ఈవెన్ ఒక గొడవలో ఒక మనిషి నువ్వు ఇలా ఉంటున్నావు ఇట్లా అని చెప్పినా అంటే నా మీద నెగిటివ్ చెప్తున్నా, నేను దాన్ని కూడా తీసుకున్నాను. ఈ మాటను కూడా ఎలాగ తీసుకోవాలి,
ఏ విధంగా నేను ఒకవేళ ఆ టైంలో నేను గొడవ పడుతున్నా కూడా ఆ తర్వాత గొడవ అయిపోయిన తర్వాత ఈ మాట అన్నారు, ఈ మాటలో ఎంతవరకు నాకు ఉపయోగపడవచ్చు, మేబీ నా గురించి నెగిటివ్గానే అనొచ్చు, కానీ నేను దీన్ని మార్చుకోవడానికి ఎంతవరకు నాకు ఉపయోగపడుతుంది. నేను స్వార్థంగా ఆలోచించింది ఒకటే, ఎవరైనా ఏదైనా తిట్టున్నా పొగుడుతున్నా ఏమన్నా అంటున్నా ఇది నిజంగానే నేను ఆ మాట తీసుకోవడానికి నేను ఎంత వర్త్, ఒకవేళ అది కనుక నిజమైతే నేను ఏం మార్చుకోవడానికి అవకాశం ఉంది. నాకు మీరు చాలామంది ప్రేమించడం స్టార్ట్ చేశాక నన్ను నేను ఇంకాస్త బెటర్గా మార్చుకోవడానికి ప్రయత్నించిన, ఎందుకంటే అంత ప్రేమను తీసుకోవడానికి నాకేం అర్హత అనేది ఆలోచించిన. ఒకరు నన్ను మాటికి ఒక మాట అంటుంటే ఇందులో నిజంగానే వాస్తవం ఎంత ఉంది, నా ఈగోని పక్కన పెట్టి వాస్తవం ఎంత ఉంది, నేను ఎంతవరకు తీసుకోగలను, ఒకవేళ నేను ఎంతవరకు ఫెయిల్ అవుతున్నాను, ఒకవేళ ఫెయిల్ అయినా నేను ఆ మాట తీసుకుంటాను, ఎందుకంటే నేను ఫెయిల్యూర్, అందులో నేను పలానా పని చేయలేకపోయినా, అవును నువ్వు అంటున్నావు ఓకే నేను తీసుకుంటా, అన్నావు అనే కొద్దీ నా ఈగో నా అహం చల్లారక నేను సిచ్యువేషన్స్ని పెద్దగా చేసుకుంటా. ఓకే అనడంలో కరెక్టే, దానికి ఉంది, దాన్ని ఆప్షన్ ఉందా మార్చుకోవడానికి. ఇలా ఆలోచించుకున్నాక నేను చాలా ప్రశాంతంగా ఉంది నా లైఫ్. సో ప్రతి దానికి భయపడిపోయేసి ఆ భయం అనే దాన్ని నువ్వు డౌన్ఫాల్ చేసుకోవడానికి పెట్టుకోవద్దు. భయం ప్రతి మనిషికి ఉండాలి. ఆ భయం అనే మనిషి ఎవరైతే ఉంటుందో ఏడు కూర్చో ఏం చేస్తావో చేసుకో అన్నీ చేసుకో, ఆ తర్వాత బయటికి రావాలి, ఆలోచించాలి, రియాలిటీలోకి రావాలి. ఏం చేయగలను నేను దీనికి సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి, నిజానికి ఏం జరుగుతుందో ఒక నీ ఈగోని పక్కన పెట్టే. ఎంతసేపు అవతల వాళ్ళు అన్నారు ఇలా జరిగింది, అవతల వాళ్ళు అనే దాంట్లో కూడా 30% అయినా మనది ఎంతో కొంత తప్పు ఉంటుంది, ఎంతో కొంత నెగిటివ్ ఉంటుంది, మనం చెయ్యనివి ఉంటాయి. అంటే పలానా పనికి ఈ టైంకి ఇది చేయాల్సింది ఇట్లా ఆలోచించాల్సింది మనం స్కిప్ కొట్టుంటాం. అదేంది మన దగ్గర నుంచి అవతల, ఇప్పుడు మన మైండ్ సెట్ని మనల్నే మనం మార్చుకోలేనప్పుడు అవతల ప్రతిసారి నా గురించి ఇలా అనద్దు, నేనేం చేయలేను అనద్దు, లేకుంటే ఇంకోటి అనద్దు అని అవతల వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మార్చాలని మనం అనుకుంటాం. వాళ్ళు అలాగే ఉంటారు. మన సైడ్ నుంచి ఏం ఆలోచించుకోగలం, ఏం జరుగుతున్నా, ఎవరేమంటున్నా, సిచ్యువేషన్స్ ఎంత అంటున్నా, నాకు ఆ కన్ను కొట్టాలి, బాణం వేస్తున్నా నాకు కన్ను కొట్టాలి, నాకు కన్ను మాత్రమే కనిపిస్తుంది, నాకు సిచ్యువేషన్స్ కనబడట్లా, నాకు చెట్టు కనబడట్లా, పుట్ట కనబడట్లా, నాకేం కనబడట్లా, నాకు అదే కావాలి. నాకు ఆ చెట్టు ఆ పక్షికి ఉన్న కన్ను గుడ్డుకున్న దానికి ఉన్న మైన్యూటి పార్ట్ ఉంది, నేను దాన్ని కొట్టాలి, నాకు అదే కనిపిస్తుంది, నాకు ఇంకేం కనబడట్లా, నాకు సరౌండింగ్స్ ఏం కనబడట్లా, నాకు వద్దు అని నువ్వు ఎప్పుడైతే ఉంటావో నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు, నువ్వు అనుకున్నది అచీవ్ చేయగలుగుతావు. నాకు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఇది జరిగింది అట్లా జరిగింది, ఏంది ఇది ఎంతసేపు నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతుంటే భయపడిపోతుంటే నేను వాళ్ళు చేయనీయట్లేదు, వీళ్ళు ఎవరిని ఇక్కడ చేయనీయకుండా ఉండేది లేదండి. నువ్వు అనుకుంటేనే చేస్తావు. ఒక్కోసారి సిచ్యువేషన్స్ నేను అనుకున్నది చేయనీయలేదనుకో, పాత డైవర్షన్ నీ డైరెక్షన్ మార్చుకో, అంతేగాని నువ్వు ఆగకూడదు. మేబీ ఒకసారి ఆలోచించు, ఇది పలానొద్దు ఇది వద్దు అని అంటే అది ఎంతవరకు నిజంగానే మనకు వద్దు అనడంలో న్యాయం ఉంది. నీకు అది కరెక్ట్ కాదనుకో, నీ పని మీద నువ్వు చేసుకో, రేపొద్దున వాళ్ళే అప్రిషియేట్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు మొండిగా ఇష్టం మంచివి కానివి అంతా చేసేసి మీరు చెప్పారు కదండి అందుకే ధైర్యంగా నేను చేసేసినాను, ఇది కాదు. నువ్వు చేసే పని నీకు ఆమోదయోగ్యంగా ఉండాలి, నీకు మంచిదై ఉండాలి, నలుగురికి మంచిదై ఉండాలి. నీకు నచ్చింది చేసేసి పిచ్చి పనులన్నీ చేసేసి నేను ధైర్యంగా చేసేస్తానంటే అది తప్పు. సో అది కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. 1-2 సార్లు ఆలోచించుకొని ఇది నీ లైఫ్, ఏడ్చినా బాధపడినా రేపు పొద్దున ఏం జరిగినా నీదే కాబట్టి నువ్వు డెసిషన్ తీసుకో, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడద్దు, ప్రతి దానికి భయపడద్దు. భయపడితే ఏం జరగదు, ఉన్నాయి కూడా వెళ్ళిపోతాయి. ధైర్యలక్ష్మి వెళ్ళిపోయిందంటేనే అన్నీ వెళ్ళిపోతాయి అంతే. నువ్వు అనుకో అన్నీ జరుగుతాయి, అనుకో అంతే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీ దగ్గర పాస్ట్ సిరి ఉంది, ఇక్కడ ఫ్యూచర్ మీరున్నారు. మీరు నా దగ్గరకు రావాలి అంటే కొన్ని చేయాలి. నేను తోపు తురుము అనట్లా, నేను చెప్తున్నాను కదా మీకంటే 2-3 స్టెప్స్ ముందున్నానేమో. నేను చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, నేర్చుకుంటున్నా లైఫ్లో నేను కూడా మీలాగే. కాకపోతే నాకు ఎవరు చెప్పలా, లక్షల్లో అడుగుతున్నారు బయట ఒక కౌన్సిలింగ్స్కైనా వీటికైనా, అంత పెట్టేంత సీన్ మనకు లేదు కదా. ఒకవేళ మనం ఎవరికైనా ఒక బాధ చెప్పి ఇంకొకరు చెప్పిన వాళ్ళు విని మనకి సజెషన్స్ ఇచ్చే స్టేజ్లో లేరు. ఒకటి ఏదైనా చెప్పినా కూడా వాళ్ళే మనకు తిరిగి మనం లోలో ఉన్నప్పుడు మనల్ని అనడమో మనకు ఒక ఎక్కువ పెట్టడం. నేను చెప్పాను కదా నా థాట్ ప్రాసెస్ ఎవరికి చెప్పను, ఎందుకంటే నేను ఎలా ఆలోచిస్తానో అవతరాలకు అర్థమైనప్పుడు ఆ స్టెప్స్ నా మీదే ప్రయోగిస్తారు, వీళ్ళు రివర్స్లో నాకే వస్తుంది. ఎందుకని నా థాట్ ప్రాసెస్ ఏందని నేను చెప్పను. నాకు చేత కదా అనుకుంటున్నావు కదా, నువ్వు అలా అనుకోవడమే నాకు కావాలి, నేనేం చేయలేను అనుకుంటున్నావు కదా, నువ్వు అనుకోవడమే నాకు కావాలి అంతే. నేను అలాగే వెళ్ళిపోతుంటా.
సో ఇప్పుడు కూడా ఏది కూడా ఎవరికి ఏది షేర్ చేసుకోకండి, ఏది చెప్పుకోకండి. జడ్జిమెంట్ లేకుండా ఎవరైనా వింటున్నారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు కూర్చొని ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళు ఇలా చేశారు, వేస్ట్. ఏమి రాదు దానివల్ల, నాకు అర్థమైంది, ఏమి రాదు దానివల్ల. సో ఎవరికి వాళ్ళు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి, లైఫ్లో అన్నీ జరుగుతాయి. నెక్స్ట్ స్టెప్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద చెప్పుకుందాం. కర్మ అనేది ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుందని. దయచేసి నెక్స్ట్ ఇది డైవర్ట్ చేయకండి, ఓకేనా? లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ పీసీఓడి, మెటబాలిజం రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం దాంట్లో డిస్కస్ చేద్దాం. ఒక కర్మ మనం చేసే పనికి ఎలా రిలేట్ అవుతుంది లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఎట్లా అనేది నా ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ, బై.